హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. గౌతమ్ శృతిని వెతుక్కుంటూ విక్రమ్ క్యాబిన్ డోర్ తెరిచాడు. విక్రమ్ దగ్గరగా నిలబడి ఉన్న శృతిని చూసి నా గౌతమ్ కోపం ఆపుకోలేక రూమ్ దద్దరిల్లేలా పోయినట్లుగా శృతి అని బేస్ వాయిస్ తో అరిచాడు. గౌతమ్ అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది శృతి. ఆమె అక్కడ ఆ టైంలో గౌతమ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. విక్రమ్ తో మాట్లాడుతుండగా అతను తనని ఒక్కసారిగా పట్టుకుని దగ్గరకు రాబోతున్న విక్రమ్ మీద శృతి కోపంగా రియాక్ట్ అయ్యే లోపల అక్కడికి గౌతమ్ రావడంతో అతనికి ఏం చెప్పాలో శృతికి అర్థం కాలేదు. శృతి భయంగా హా గౌతమ్ అని అంది. గౌతమ్ కోపంగా శృతిని చూస్తూ ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చా అని అన్నాడు. అప్పటికే శృతి విక్రమ్కి దూరంగా జరిగి నిలబడి ఉంది. కానీ భయంతో ఆమెకేం చెప్పాలో అర్థం కాక నోరు మెదపలేకపోయింది. విక్రమ్‌నే. అయ్యో గౌతమ్! నేను శృతిని ఒక డాక్యుమెంట్ అడిగాను. అది ఇస్తున్నప్పుడు తను స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉంటే నేను తనని పట్టుకున్నాను. నేను ఆమెకి హెల్ప్ చేయడానికి పట్టుకున్నాను అంతే గౌతమ్ అని అన్నాడు. అతని మాటలో నిజమేనేమో అని అనిపించినా గౌతమ్ మనసు అంగీకరించలేదు. ఇది మాత్రం విక్రమ్ మాటలు గౌతమ్ నమ్ముతాడా లేదా అన్నట్లు చూస్తూ ఉండిపోయింది. గౌతమ్ శృతిని సూటిగా చూస్తూ నీ టైం హెల్ప్ చేసినందుకు థాంక్స్. శృతి నువ్వు నాకు క్యాబిన్‌కి రా అంటూ తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. శృతి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ విక్రమ్ నన్ను తాకడానికి నీకెంత ధైర్యం? నీ లిమిట్ దాటి ప్రవర్తిస్తున్నావు. ఇంకోసారి ఇలా చేస్తావంటే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చింది. విక్రమ్ కన్నింగా నవ్వుతూ చిల్ బేబీ. నేను ఇలా చెప్పే బదులు గౌతమ్‌కి మరో కారణం చెప్పి ఉండొచ్చు కదా! నేనది చెప్తే ఏమవుతుందో కాస్త ఆలోచించు. మళ్ళీ నాతో ఇలా గొంతు పెంచి మాట్లాడకు. నేనన్ని సార్లు ఇలా కూల్‌గా ఉంటానో జాగ్రత్తగా అని రివర్స్‌లో శృతికి వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్. అతనితో మాట్లాడడం వ్యర్థమని గ్రహించిన శృతి ఇలా అందరి మధ్యన నలిగిపోవడం కంటే చావడం మంచిది అని అనిపిస్తూ ఉంటే బాధగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా బయటికి వచ్చి గౌతమ్ క్యాబిన్‌లోకి అడుగుపెట్టింది. గౌతమ్‌కి శృతిని విక్రమ్ పట్టుకోవడం కోపం తెప్పిస్తుంది. ఆ సీన్ పదే పదే మెదులుతూ ఉంటే తన మనసు ఒప్పుకోవడం లేదు. కోపంతో బుసలు కొడుతున్న గౌతమ్ అతని కోపం అర్థమైంది. శృతి మెల్లగా వణికి గొంతుతో గౌతమ్ రమ్మన్నావేమిటి అంటున్న ఆమెని కోపంగా చూస్తూ తన చెయ్యి పట్టుకుని తన పర్సనల్ రూమ్‌లోకి తీసుకువచ్చిన గౌతమ్ తనని బాత్రూంలో షవర్ కింద నెట్టి షవర్ ఆన్ చేశాడు. గౌతమ్ నుంచి ఇటువంటి రియాక్షన్ అస్సలు ఊహించలేదు శృతి. షవర్ నుండి నీళ్లు ఒక్కసారిగా మీద పడడంతో ఉలిక్కిపడిన శృతి గౌతమ్ ఏంటిది? ఏం చేస్తున్నావు? అని అయోమయంగా అడిగింది. గౌతమ్ శృతి తనని ఒత్తిపెట్టి మర్యాదగా స్నానం చేసి బయటికి రా. రాలేదంటే ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు అని తనపై చాలా కోపం చూపించాడు గౌతమ్. ఎందుకు గౌతమ్ ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? అని నిస్సహాయత నిండిన చూపులతో అడిగింది శృతి. గౌతమ్ తన ఫీలింగ్స్ పట్టించుకోకుండా ఎందుకో తెలుసుకోవాలి అనుకుంటున్నావా? చెప్తాను విను. ఎందుకంటే నిన్ను అతను ఆ విక్రమ్ టచ్ చేశాడు. అతను తాగడం నాకు ఇష్టం లేదు. చాలా అంటూ కోపంగా ఆమె చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకోవడంతో శృతికి ఇంకాస్త నొప్పి పట్టింది. బాధగా గౌతమ్ ప్లీజ్ వదులు చాలా నొప్పిగా ఉంది. ఎందుకిలా చేస్తున్నావు? అంటూ కన్నీళ్లతో అడిగింది శృతి. గౌతమ్‌కి అన్ ఇంతకుముందు చూసిన గుర్తు వస్తూ ఉంటే ఆమెపై కోపం పెరిగిపోతుంది. ఆమె అనుభవిస్తూ ఉన్న నొప్పి గురించి చెబుతున్నా కూడా లెక్క చేయక తన చెయ్యి వదలకుండా అలాగే పట్టుకున్నాడు గౌతమ్. గౌతమ్‌కి అంత కోపం ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో అనే దృశ్యం శృతిని అతనికి చెప్తుంది అని భావించిన సమయంలో శృతి మౌనంగా ఉండడం అతన్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది. తన కన్నీళ్లను చూసి ఎక్కువసేపు ఉండలేక శృతిని వదిలేసి ఏమీ మాట్లాడకుండా బాత్రూమ్ నుంచి బయటికి వచ్చాడు గౌతమ్. గౌతమ్ మనసులో శృతిని తిట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అహంకారం దీని ఒళ్ళంతా పొగరు నిండిపోయింది. అందుకే నేను అడిగిన నోరు మూసుకుని మొగిలా నిలబడి ఉంది. దీనికి తగిన ఫలితం ఇస్తాను అని కోపంగా మెడ వెనక రఫ్ చేసుకుంటూ అసహనంగా అటు ఇటు తిరుగుతూ తనకి వచ్చిన కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. శృతి స్నానం ముగించుకుని రెడీ అయ్యి రూమ్ నుంచి బయటకు వచ్చింది. గౌతమ్ తన చైర్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఏదేమైనా మాట్లాడతాడు ఏమో అని అక్కడ నిలబడి చూసింది శృతి. అతను తనని చూడకపోవడంతో శృతి మౌనంగా అక్కడి నుంచుని బయటికి వెళ్ళిపోయింది. అది చూసిన గౌతమ్ శృతిని కోపంగా చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు? ఇకపై నీ ప్లేస్ ఇదే.
అక్కడే కూర్చుని వర్క్ చేయి అని చెప్పాడు. శృతి అయోమయంగా చూస్తూ ఉంటే అతని చూపులు గదిలో ఒక మూలన ఉండడంతో గౌతమ్ చూస్తున్న వైపు చూసింది శృతి. శృతి కోసం అతని క్యాబిన్‌లో ఒక మూలన టేబుల్ అరేంజ్ చేసి ఉంది. గౌతమ్ తన మనసులో శృతి టేబుల్ ఇక్కడ ఉంటే ఆమె తనని అడగకుండా ఎక్కడికి వెళ్ళదు అని ఆలోచించి ఈ ఏర్పాటు చేశాడు. గౌతమ్ చేసిన పనికి శృతి ఏదైనా అభ్యంతరం చెప్తుందేమో తిడదామని వెయిట్ చేశాడు. కానీ శృతి ఆశ్చర్యంగా శృతిని ఏ అభ్యంతరం చెప్పకుండా వెళ్లి ఆ చైర్‌లో కూర్చుంది. కాసేపటికి విక్రమ్ శృతిని వెతుక్కుంటూ బయటికి వచ్చాడు. ఆమె తన ప్లేస్‌లో లేకపోవడంతో గౌతమ్ క్యాబిన్‌లోకి వచ్చాడు. ఆమె అతను క్యాబిన్‌లోకి వచ్చాడు కానీ గుర్తించినంతగా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంది శృతి. గౌతమ్ శృతిని ఒక నవ్వుతో చూస్తూ, "గౌతమ్ ఇక్కడ గ్రీన్ టీ ఎక్కడ దొరుకుతుంది?" అని అడిగాడు విక్రమ్. గౌతమ్ అతన్ని చూసి సీరియస్‌గా నేను చూపిస్తాను అని తన ఫోన్ తీసుకుని ఓ బిల్డింగ్‌లో క్యాంటీన్ ఇన్‌చార్జ్‌కి చెప్పబోయాడు. కానీ విక్రమ్ అంతలోనే నేనే వెళ్లి తెచ్చుకున్నాను. ఎక్కడుందో చెప్పండి చాలు అని అన్నాడు గౌతమ్. ఫోన్ పక్కన పెట్టేసి క్యాంటీన్‌కి వెళ్ళండి అక్కడ ఉంటుంది అని అన్నాడు. విక్రమ్ చిన్న స్మైల్‌తో ఓహో! థాంక్స్ గౌతమ్. నేను వెళ్లి తాగి వస్తానని అంటూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒక్కసారిగా ఏదో గుర్తు వచ్చినట్లు శృతి వైపు చూస్తూ అవును శృతి ఇందాక కాఫీ తాగాలని ఉంది అన్నావు కదా! నేను అటు వెళ్తున్నాను. నువ్వు కూడా రావచ్చు కదా! ఇద్దరం కలిసి తాగి వద్దాం అని అతను పిలిచేసరికి శృతి ఒక్క క్షణం ఆశ్చర్యంగా విక్రమ్‌ని చూసింది. అదే టైంలో బిక్కమొహంతో గౌతమ్ వైపు చూసింది. విక్రమ్ చెప్పిన దానికి గౌతమ్ కళ్ళల్లో వేడి స్పష్టంగా కనిపిస్తుంది. తనకి గౌతమ్ చూపులతోనే తనని క్వశ్చన్ చేశాడు. ఎందుకలా చూస్తున్నావు నువ్వు? వాడితో రాలేనని చెప్పు అని చూపులతోనే శాసించాడు. అతని మనసులో మండుతూ ఉంటే పిడికిలి బిగించి చూశాడు. శృతిని మనసులో ఏముందో అని శృతి విక్రమ్‌తో ఆ! వస్తాను అని చెప్పింది. విక్రమ్‌కి చెప్పేటప్పుడు శృతి చేసే చూపులు మాత్రం గౌతమ్ వైపు ఉన్నాయి. శృతి అతని మాట కాదని విక్రమ్‌తో వస్తాను అని చెప్పడం గౌతమ్ ఊహించలేదు. విక్రమ్ మనసులో ఆనందపడుతూ పైకి మాత్రం గౌతమ్ నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా! అని పిలిచాడు. గౌతమ్ దవడలు బిగించి శృతిని చూస్తూ లేదులే విక్రమ్ మీరు వెళ్ళండి. శృతి కూడా నీకు కంపెనీ ఇవ్వడానికి వస్తుంది కదా! ఇక నేనెందుకు అంటున్న అతని మాటలు, చూపులు చాలా వేడిగా ఉన్నాయి. కానీ శృతి మనసులో ఇప్పుడు విక్రమ్ మాటికి అభ్యంతరం చెబితే అతనేం చెప్తాడో అనే భయం ఉండడంతో కామ్‌గా తలదించుకుంది. విక్రమ్ అమాయకత్వం నటిస్తూ శృతి ప్లీజ్ నువ్వు రా క్యాంటీన్ ఎక్కడుందో నాకు తెలియదు కదా! దారి చూపించు అని అడిగాడు. శృతి ఏమీ మాట్లాడకుండా మనసులోనే గౌతమ్‌కి క్షమాపణ చెబుతూ విక్రమ్ వెంట వెళ్ళింది. శృతి వెళ్ళిపోయిన వెంటనే గౌతమ్ చేతిలో ఉన్న పేపర్ వెయిట్‌ని గోడకి గట్టిగా విసిరికొట్టాడు. ఎంత కోపంతో ఉంది అంటే అతను నిమిషాలు తన టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ క్షణాల్లో చెల్లాచెదురుగా నేల మీదకి విసిరేశాడు. శృతి విక్రమ్ లిఫ్ట్‌లోకి వెళ్ళగానే శృతి సహనం కోల్పోయింది. కోపంతో అరుస్తూ ఇప్పుడేం కావాలి నీకు? ఎందుకిలా టార్చర్ చేస్తున్నావు? విక్రమ్ దయచేసి ఈ కథ మనసులో పెట్టుకొని గౌతమ్ ముందు ఇలా ప్రవర్తించకు అంటూ ఉంటే విక్రమ్ వంకరగా నవ్వుతూ ఏమిటి కోపం ఉందా? శృతి మరి నాకెంత కోపంగా ఉండాలి? ఒకసారి ఆమె చేతిని పెట్టి ఆమె వేలుకున్న ఉంగరాన్ని చూపిస్తూ 7 ఏళ్ల క్రితం నీ చేతికి ఉంగరం పెట్టినప్పుడు నాతో ఉండాల్సిన నిన్ను అతను నా నుంచి దూరం చేస్తూ ఉంటే నాకెంత కోపం వస్తుంది? నీకు వేరే మార్గం లేదు శృతి. నువ్వు అతనికి దూరంగా ఉండడం నీకే మంచిది. నన్ను కాదు అంటే వదిలేస్తాననుకున్నావా? నిన్ను నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటాను. అందుకోసం గౌతమ్‌ని కూడా చంపడానికి వెనుకాడను. అంతేకాదు అంటూ ఆమెకి దగ్గరగా జరిగి ఆమె చెవిలో గుసగుసగా నీ కడుపులో పెరిగిన బేబీని చంపడానికి కూడా నేను వెనకాడను అని అన్నాడు. ఆ మాట వినగానే శృతి షాక్ అయింది. శృతి తను ప్రెగ్నెంట్ అన్న విషయం అతనికెలా తెలిసింది అనుకుంటూ బొమ్మలా బిగుసుకుపోయింది. శృతి విక్రమ్ కామ్‌గా స్మైల్‌తో నాతో నాకు ఎలా తెలుసు అని ఆలోచిస్తున్నావా శృతి? నీ గురించి నాకు అన్నీ తెలుసు అని చెప్పాను కదా! నేను నీకు ఒకే ఒక్క ఆప్షన్ ఇస్తాను. నీకు బేబీ కావాలా? గౌతమ్ కావాలా? అని అడిగాడు. విక్రమ్ అడిగిన దానికి శృతి చలనం కోల్పోయిన దానిలా ఉండిపోయింది. విక్రమ్ మెల్లగా ఇప్పుడు నేను గౌతమ్‌కి దూరంగా ఉండమని ఎంత సీరియస్‌గా చెప్తున్నాను. నీకు బాగా అర్థమై ఉంటుంది శృతి అని విక్రమ్ చెప్తూ ఉంటే శృతి పనిచేయడం ఆగిపోయింది. ఒక బొమ్మల అతనితో పాటు క్యాంటీన్‌కి వెళ్ళింది. విక్రమ్, శృతి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. వెయిటర్ వాళ్ళ దగ్గరికి రావడంతో ముందుగా విక్రమ్ అతనితో గ్రీన్ టీ ఆర్డర్ చేయగా ఆ వెయిటర్‌కి శృతి తనకి కాఫీ ఆర్డర్ చేయబోతుంది. ఆపి నీకు కాఫీ వద్దు శృతి. నీకోసం కూడా నేను గ్రీన్ టీ ఆర్డర్ చేస్తాను అని అంటుంటే
శృతి కాదు అని అభ్యంతరం చెప్పలేదు. సరే అని తల ఊపింది. ఇప్పుడు మైండ్‌లో ఒకటే ఆలోచన విక్రమ్ నుండి ఎలా తప్పించుకోవాలని మాత్రమే ఉంది. విక్రమ్‌తో పాటు టేబుల్ మీద కూర్చొని టీ తాగడం మొదలుపెట్టాడు. ఇక్కడ రూమ్‌లో గౌతమ్ వర్క్ మీద దృష్టి పెట్టలేక పోతున్నాడు. గౌతమ్ మనసులో తిథిని తలుచుకుంటూ దీనికి ఎంత ధైర్యం? ఆ విక్రమ్‌తో వెళ్ళడానికి నాకిష్టం లేదని తెలిసినా పిలవగానే వెళుతుందా? అయినా తన మనసులో ఏముంది? అని ఆలోచిస్తున్నాడు గౌతమ్. శృతి ఈ విక్రమ్‌ని చూసి పట్టుమని 2 రోజులు కూడా పూర్తి కాలేదు. మరి తను ఎందుకు వాడి మాట కాదు అనడం లేదు. నేను ఏమైనా రాంగ్‌గా ఆలోచిస్తున్నానా? శృతి విషయంలో నేను ఏది ఈజీగా తీసుకోను అని అనుకుంటూ వెంటనే తన ల్యాప్‌టాప్‌లో క్యాంటీన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని ఆన్ చేశాడు గౌతమ్. విక్రమ్‌తో టేబుల్ మీద కూర్చొని టీ తాగుతూ ఉంటే శృతి తన ఎదురుగా కూర్చుని ఉంది. గౌతమ్ వాళ్ళ వైపునే చూస్తూ తిప్పుకోకుండా సీరియస్‌గా చూస్తూనే ఉన్నాడు. కాసేపు తన మనసులో వాళ్ళ మధ్య ఏదో ఉంది అని నేనే ఎక్కువగా రియాక్ట్ అయ్యానేమో అని తనకి తాను సర్ది చెప్పుకొని సీసీటీవీ ఫుటేజ్‌ను ఆఫ్ చేయబోయే టైంలో విక్రమ్ శృతి చేతిని పట్టుకున్నాడు. గౌతమ్ రెప్ప కూడా వేయకుండా సీసీటీవీ ఫుటేజ్‌ని చాలా అబ్జర్వ్ చేశాడు. విక్రమ్ తనని ఎదురుగా కూర్చున్న శృతి చేతిని టచ్ చేశాడు విక్రమ్. ఆమె ఉంగరపు వేలుని పట్టుకుని ఏదో అడుగుతున్నాడు. అయితే శృతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా విక్రమ్‌ని చూస్తూ కూర్చుంది. ఇదంతా చూస్తున్న గౌతమ్‌కి ఎందుకో బాధగా అనిపించింది. గౌతమ్ తన మనసులో విక్రమ్ తన చేతిని టచ్ చేసినా కూడా శృతి ఎందుకలా చూస్తూ ఉండిపోయింది? ఊరుకుంది. ఇది కరెక్ట్ కాదు శృతి. ఇది కరెక్ట్ కాదు అని బాధపడ్డాడు గౌతమ్. ఆ రోజంతా గౌతమ్ సైలెంట్‌గా ఉన్నాడు. శృతి దీని గురించి అసలు ఏమీ మాట్లాడడం లేదు. శృతి తనకు తాను దీని గురించి ఏమైనా చెప్తుందేమో అని యాక్సెప్ట్ చేశాడు. కానీ శృతి ఆ విషయం గురించి అసలు ఏమాత్రం ఓపెన్ చేయకపోవడంతో శృతి మీద క్షణానికి కోపం పెరిగిపోతుంది. శృతి ఎప్పటికీ ఈ విషయం చెప్పదు అని గౌతమ్‌కి అర్థమైపోయింది. ఆ రోజు రాత్రి ఏమీ మాట్లాడకుండా తన పక్కనే నిద్రపోతూ ఉన్న శృతిని చూస్తూ నెమ్మదిగా "శృతి నిద్రపోతున్నావా?" అని పిలిచాడు గౌతమ్. శృతి పెద్దగా రెస్పాండ్ కాక "హా" అని సమాధానం చెప్పింది. గౌతమ్ మళ్ళీ తనే కలుగ చేసుకొని "నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?" అని అడిగాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది శృతి. గౌతమ్ అని అడుగుతాడని తను ఇంకొంచెం కూడా ఊహించలేదు. భయపడుతూ "హా! అదేమి లేదు. బట్ సడెన్‌గా ఇలా ఎందుకు అడుగుతున్నావు? లేదు నీ మొహం చూస్తే ఏదో చెప్పాలి అని చెప్పలేకపోతున్నావు. నీలో నువ్వే చాలా టెన్షన్ పడుతున్నావు" అని జాలిగా శృతి వైపు చూస్తూ అన్నాడు గౌతమ్. శృతి తన ఫేస్‌లోని ఫీలింగ్స్ గౌతమ్ కనిపెట్టుకున్న జాగ్రత్త పడుతూ మొఖం పక్కకు తిప్పుకొని "నో, నో అదేమీ లేదు గౌతమ్. నేను బాగానే ఉన్నాను. ఇప్పటికి చాలా లేట్ అయింది. అవేమీ ఆలోచించకుండా పడుకో ప్లీజ్" అని అంది. తర్వాత శృతి ఏమీ జరగనట్టు బ్లాంకెట్ కప్పుకొని పడుకుని పోయింది. కానీ గౌతమ్ మాత్రం శృతి అబద్ధం చెప్తుందని అతనికి బాగా తెలుసు. శృతి తన దగ్గర నిజం ఎందుకు దాస్తుంది? ఎందుకని తనతో చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెబుతుంది? అనుకున్న గౌతమ్ రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. శృతి దాస్తున్న విషయం గురించి ఆలోచిస్తూ గౌతమ్ ఆ రాత్రి అంతా నిద్రపోకుండా కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ శృతి నిద్రలేచి గౌతమ్ తన పక్కన లేడు అని అర్థం చేసుకుంది. తన ఎదురుగా ఉన్న వాళ్ళు క్లాక్ వైపు చూసింది. మార్నింగ్ 6 అయింది. వెంటనే తన మొబైల్ తీసుకుని శృతి క్యాంటీన్‌లో విక్రమ్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి "చూడు శృతి, నేను రేపు నిన్ను ఆఫీస్‌కి రావడం లేదు. నేను చెప్పే చోటికి నువ్వు రావాలి. నేను నీ కోసం 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. నువ్వు కనుక అక్కడికి రాకపోతే నేను డైరెక్ట్‌గా మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. తర్వాత గౌతమ్‌కి నీకు మధ్య ఏం జరిగినా నాకు రెస్పాన్సిబిలిటీ లేదు. మైండ్ ఇట్" అని వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే శృతితో ఎదురుగా ఉన్న వాల్ కాక్ చూసింది. శృతికి విక్రమ్ మాట వినడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు తను వెళ్ళకపోతే ఇక్కడికి వస్తాడేమో అని ఆ ఆలోచన తన మనసులోకి రాగానే లేచి హడావుడిగా రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది. అప్పుడే జాగింగ్ చేసి వచ్చిన గౌతమ్ పింక్ కలర్ బార్డర్ ఉన్న పసుపు రంగు ఫ్యాన్సీ సారీ కట్టుకొని అద్దం ముందు నించొని రెడీ అవుతున్న శృతిని చూస్తూ అలా ఉండిపోయాడు. చాలా అందంగా కనిపించింది. కొన్ని సెకండ్ల పాటు చూపు తిప్పుకుపోయకుండా మర్చిపోయాడు. గౌతమ్ స్థితి వెనక నుంచి చూసిన గౌతమ్‌కి నడుము వరకు పొడవైన ఉంగరాల జుట్టు, సారీకి, బ్లౌజ్‌కి మధ్య గ్యాప్‌లో పాల రంగులా మెరిసిపోతున్న సన్నని నడుము, ఆమె వంపు సొంపులు గౌతమ్‌ని వంపు సొంపులు అతన్ని కవ్విస్తూ పిచ్చివాడిని చేశాయి. గౌతమ్ స్లోగా శృతి దగ్గరకు వచ్చి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నావు? గౌతమ్ వాయిస్ వినగానే శృతి షాకయింది. జాగింగ్‌కి వెళ్ళిన గౌతమ్ ఎంత త్వరగా తిరిగి వస్తాడు అని ఆమె ఊహించలేదు. గౌతమ్ వైపు తిరిగి అతని కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోయింది.
నల్ల కలువ లాంటి ఆమె కళ్ళు గౌతమ్‌ని వాట్ నెక్స్ట్ అన్నట్లు చూస్తున్నాయి. శృతి టెన్షన్‌తో తన పరిస్థితి చిన్నగా కొరుకుతూ ఉంటే ఎర్రని స్ట్రాబెర్రీలు టేస్ట్ చేయమని పిలుస్తున్నట్లు అనిపించాయి. శృతి గౌతమ్ వైపు భయంగా చూస్తూ అది గౌతమ్ అది అని తడబడింది. తర్వాత అయ్యో! గౌతమ్‌కి ఏం చెప్పను? నేను విక్రమ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నానని చెప్తలేను. గౌతమ్‌కి నిజం చెప్తే ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోడు. ఏమాత్రం లేటుగా వెళ్ళినా ఆ విక్రమ్ ఇక్కడికి వచ్చేస్తాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సారీ గౌతమ్. నేను నీకు అబద్ధం చెప్తున్నాను. బట్ నాకు మరో మార్గం లేదు. కనిపించడం లేదు అంటూ గౌతమ్‌కి మనసులో క్షమాపణ చెప్పుకుంది శృతి. ఒక నిమిషం తర్వాత లేదు గౌతమ్ ఈరోజు గుడికి వెళ్దామనుకున్నాను. అందుకే కాస్త త్వరగా వెళుతున్నాను అని చాలా నార్మల్‌గా చెప్పేసింది శృతి. గౌతమ్ ఆశ్చర్యంగా ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నామా? అని అడిగాడు. గౌతమ్ అలా అడిగేసరికి శృతి మనసులో ఏంటి ఇలా అడిగాడు? కొంపదీసి తను కూడా నాతో రావాలని అనుకుంటున్నాడా? అనుకుని భయంతో వణికిపోయింది. గౌతమ్ హుషారుగా ఓకే శృతి ఒక 10 మినిట్స్ వెయిట్ చెయి. నేను ఫ్రెష్ అయ్యి నేను కూడా నీతో వస్తాను అన్నాడు. గౌతమ్ మాటలు విన్న శృతికి ఒక నిమిషం గుండె ఆగిపోయినంత పని అయింది. శృతి కంగారుగా నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను ఒక్కదాన్నే వెళ్లి రాగలను. నీకెందుకు శ్రమ? అంది శృతి మాటలకి. గౌతమ్ ఇందులో ట్రబుల్ ఏమీ లేదు. నాకు కూడా రావాలనిపిస్తుంది అని సమాధానం చెప్పాడు. శృతి తనలో తానే ఓ గాడ్! ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? గౌతమ్ వినలేలేడు అనుకుంది శృతి విపరీతంగా టెన్షన్ పడుతూ. లేదు లేదు లే గౌతమ్ అని చెప్పేలోపు గౌతమ్ మొబైల్ రింగ్ అయింది. ఆ మొబైల్ తీసుకుని చెప్పు అని ఒక మినిట్ అని కాల్ కట్ లిఫ్ట్ చేయడానికి గౌతమ్ బయటకు వెళ్ళిపోయాడు. శృతికి తలపైన పిడుగులు పడినట్లయింది. గౌతమ్‌కి ఎలా అయినా ఈరోజు నిజం తెలిసిపోతుంది. తర్వాత గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని కొంచెం కూడా ఊహించలేకపోతుంది. శృతి, గౌతమ్ కాల్ మాట్లాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ శృతి దగ్గరికి వచ్చి, శృతి ఎందుకు బాగా టెన్షన్ పడుతుందని అర్థం చేసుకున్నాడు. ఏ శృతి ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నేను నీతో రావడం లేదు. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నువ్వే వెళ్ళు. నీకు తోడుగా మీరాని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు గౌతమ్. శృతి బాగా టెన్షన్ పడడం వల్ల గౌతమ్ మాటలకు సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది. గౌతమ్ ఇంకేమీ మాట్లాడకుండా బాత్రూంలోకి పోయాడు. గౌతమ్ వెళ్ళిన తర్వాత శృతి కాస్త ఊపిరి తీసుకుంది. ఒక 5 నిమిషాల తర్వాత అందరూ హాల్‌లో కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. గౌతమ్‌కి కూడా బయటికి వెళ్ళే పని ఉండడంతో హడావుడిగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాడు. ఎందుకో గౌతమ్ దృష్టి శృతి మీద పడింది. శృతి సరిగ్గా తినకుండా మాటిమాటికి మొబైల్ చూసుకుంటూ కూర్చుంది. గౌతమ్ అర్థం కాక ఫేస్ పెట్టి ఏంటి శృతి ఎందుకలా మాటిమాటికి ఫోన్ చూసుకుంటున్నావు అని అడిగాడు. శృతి కంగారుగా నో అదేమీ లేదు. నేను జస్ట్ ఏవో రీల్స్ చూస్తున్నాను అంతే అని చెప్పింది. తర్వాత గౌతమ్ మీరా వైపు చూస్తూ మీరా శృతి గుడికి వెళ్తుందంట. నువ్వు కూడా తనకి తోడుగా వెళ్తావా? అని అడిగాడు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న మీరా తినడం మానేసి, అయ్యో! అన్నయ్య ఈరోజు నాకు అస్సలు వీలు కాదు. ఈరోజు మా కాలేజీలో ఒక ఈవెంట్ ఉంది. ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి అని మళ్ళీ శృతి వైపు చూసి, సారీ మై డియర్ వదిన నేను మీతో రాలేను. ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అని అంది. శృతి తన గుండెల మీద చెయ్యి వేసుకుని, హమ్మయ్య! అని మనసులో అనుకుంది. మరేం పర్వాలేదు మీరా కాలేజీలో ఈవెంట్ ఉంది అంటున్నావు కదా! నువ్వు వెళ్ళు. గుడికి నేను వెళ్తాను అంది. శృతి అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శృతి మాత్రం గౌతమ్ ఎప్పుడు బయటికి వెళ్తాడా అని కూర్చుని చూస్తుంది. బయటికి వెళ్తున్న గౌతమ్ వెళ్ళకుండా అక్కడే ఉండి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తున్నాడు. అది చూసిన శృతి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. విక్రమ్ తనకిచ్చిన టైం ఇంకో అరగంట మాత్రమే ఉంది. ఈలోపే తను అక్కడికి వెళ్ళే రావాలి. అలా 10 మినిట్స్ అయిన తర్వాత గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శృతి ఒక నిమిషం ఆలస్యం చేయకుండా త్వరగా ఇంటి నుంచి బయలుదేరింది. వేరే కారులో డ్రైవర్‌తో కలిసి విక్రమ్ రమ్మన్న చోటికి వెళ్ళింది. శృతి అక్కడ పరిస్థితి ఇలా ఉండగా అక్ ఇక్ అక్కడ హాస్పిటల్‌లో విజయ్ అధీర మీద కోపంతో కావాలని ఆమెకి నాన్ స్టాప్ వర్క్ ఇచ్చాడు. విజయ్ అధీరాకి కనీసం ఒక నిమిషం చైర్‌లో నుంచిన టైం కూడా లేని అంతగా హెవీ వర్క్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత విజయ్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. విజయ్ తన క్యాబిన్‌లో లేకపోయేసరికి అధీర కాస్త ఊపిరి పీల్చుకుంది. అధీర మనసులో హమ్మయ్య! ఈ సైకోగాడు ఇక్కడ లేడు. లేదు అంటే నేను ఈ వర్క్ కంప్లీట్ చేశానని తెలిస్తే ఏదో ఒక కొత్త వర్క్ ఇచ్చేసేవాడు. అమ్మో! నేను ఇలా టైర్డ్ అయ్యాను. నా వల్ల కాదు అంటూ రిలాక్స్ అవ్వాలనుకుంది. తర్వాత అదిరా నీరసంగా అబ్బా! అమ్మా!
నాకు కాస్త రెస్ట్ కావాలి అనుకుంది. విజయ్ రూమ్‌లోని నాలుగు పక్కలా చూసింది. అతని గదిలో కూర్చోవడానికి కాస్త రిలాక్స్ అవ్వడానికి కానీ సరైన ప్లేస్ లేదు. ఏది కనిపించలేదు. తనకి తానెదురుగా పేషెంట్ కూర్చొని ఒక చైర్ కనిపించింది. కానీ అదంత కంఫర్ట్‌గా ఉండదు. ఏం చేయాలి అబ్బా! అని ఆలోచిస్తూ ఉండగా విజయ్ కూర్చున్న రోలింగ్ చైర్ ఆమె వెంట కంటపడింది. ఒకసారి ఎందుకైనా మంచిదని అదిరా ఆ చుట్టుపక్కలంతా చూసింది. హాస్పిటల్ అంతా వెతికింది. అక్కడ విజయ్ జాడ కనిపించలేదు. హమ్మయ్య! అనుకుని ఊపిరి తీసుకుంది. ఆ తర్వాత రూమ్ డోర్ క్లోజ్ చేసి ఎత్తుగా ఉన్న ఆ చైర్‌లో కూర్చుంది. అదిరా ఆ చైర్‌లో కూర్చున్న తర్వాత అబ్బా! ఈ చైర్‌లో కూర్చుంటే ఎంత హాయిగా ఉంది. నన్ను కనుక ఈ చైర్‌లో కూర్చుంటే రోజంతా హాయిగా ఈ చైర్‌లోనే గడిపేదాన్ని. చక్కగా ఈ చైర్‌లో కూర్చొని ఎంజాయ్ చేయకుండా సైకో ఎందుకని డి డిటెక్టివ్‌గా లాగా నా వెనకాల పడతాడో అర్థం కాలేదు. లంచ్ చేయడానికి ఇంకా 2 అవర్స్ ఉంది. ఇప్పుడు నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఇక నాకు రెస్ట్ అవసరం. కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని తనలో తానే అనుకుంటూ ఎదురుగా ఉన్న టేబుల్ పైన 2 కాళ్ళని పెట్టుకొని రిలాక్స్ అయింది. అలా ఆలోచిస్తూ ఉన్న అదిరాకి సడెన్‌గా సింధు గుర్తుకొచ్చింది. ఈ సింధు ఏం చేస్తుందో వస్తే గనక ఇద్దరం కలిసి సరదాగా అలా బయటికి రావాలి అని ఆ కళ్ళు హ్మ్. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. అదిరా కాసేపయిన తర్వాత అదిరాకి మెలుకువ వచ్చింది. తన కళ్ళు తెరిచినాక చూసేసరికి విజయ్ ఎదురుగా చేతులు కట్టుకొని తనని డీప్‌గా అబ్జర్వ్ చేస్తున్నాడు. అదిరాకి మెలుకువ వచ్చి డాక్టర్ మీరా? అని భయపడుతూ అడిగింది. పాలు తాగుతూ పట్టుబడిన పిల్లి ఇప్పుడు ఏం చేస్తుంది?